ఇవాళ కృష్ణ భగవానుడు చెప్పిన ఒక శ్లోకం తెలుసుకుందాము. ఏంటంటే, యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఈ శ్లోకం యొక్క భావార్థం ఏంటంటే, యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః అంటే, ఎవరైతే ఒక జనాల్లో శ్రేష్ఠుడు ఉంటాడో, ఆ జనాల్లో అగ్రేసరుడు ఎవరైతే ఉంటాడో, వాళ్ళు ఏదైతే ఆచరిస్తారో, ఏదైతే పాటిస్తారో, ఆ జనాల్లో ఉన్న గుర్తింపు కలిగిన ఒక వ్యక్తి ఏదైతే ఆచరిస్తారో ఆ ఆచరణనే జనాలు ఆ శ్రేష్ఠుని చూసి ఆచరిస్తారు అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. అతను ఏదైతే సంభాషిస్తారో, అతని వ్యవహారం, అతని సంభాషణ ఏదైతే ఉందో అది కూడా జనాలు అతన్ని చూసి ఆచరిస్తారు అని తెలుసుకోవచ్చు. తర్వాత ఎందుకు ఈ శ్లోకం తెలియజేశారు అంటే, జనాలు ఆచరిస్తారు కాబట్టి ఆ శ్రేష్ఠుడు నిత్యంగా సదా సరిగ్గా ఉండాలి, అతని ఆచరణలు కూడా నిత్యము శుద్ధంగా ఉండాలి అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది ఉదాహరణ మాత్రమే. అన్ని సందర్భాల్లో ఈ శ్లోకం అనేది చాలా వర్తిస్తుంది. ధన్యవాదాలు.